పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వీరి గొడవకు ఎప్పటికీ ముగింపు ఉండదా? పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ అసలు వీరి గొడవ ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? రాజకీయ విభేదమా లేక పర్సనలా? ఇద్దరు ప్రజల హృదయాలను దోచుకున్న గొప్ప నటులే. ఒకరు స్టార్ హీరో అయితే మరొకరు స్టార్ విలన్. ఎన్నో సినిమాలు కలిసి చేశారు. ఇప్పటికీ ఛాన్స్ వస్తే కలిసి చేస్తారు కూడా. కానీ నిజ జీవితంలో మాత్రం వీరు కలిసేటట్టు వీరి మాటలు కనిపించవు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ స్టార్ హీరో స్టార్ విలన్ ఎవరో కాదండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. పవన్ ఏదైనా కామెంట్ చేసినా, పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏం జరిగినా ప్రకాష్ రాజ్ నేను ముందున్నా అన్నట్టుగా పవన్ కి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? లాస్ట్ పంచ్ మనవాడిదైతే వచ్చే కిక్కే వేరప్ప అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇస్తుంటాడు పవన్. ఇలా వీరి రచ్చ ఇంటర్వ్యూలలో ట్విట్టర్ లో జరుగుతూనే ఉంటుంది. ఎందుకు సార్ మీకు పవన్ అంటే నచ్చడు అని అడిగితే, అబ్బే అటువంటిదేం లేదు, నాకు పవన్ మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ ఆయన రాజకీయ వైఖరి తప్పు, అందుకే ఆయన చేసింది తప్పు అనిపిస్తే డైరెక్ట్ గా విమర్శిస్తాను అని చెబుతాడు. ఇలా వీరి మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇలాగే తాజాగా కూడా పవన్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రారంభం నుంచే మిశ్రమ స్పందన ఉండటం, సినిమాలో VFX సరిగ్గా లేకపోవటం, మొదటి వీకెండ్లో కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించినా వీక్ డేస్ లో మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయింది. ఆల్మోస్ట్ డిజాస్టర్ రేంజ్ కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమాపై తాజాగా ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేశాడు. హరిహర వీరమల్లు మూవీ విషయంలో ఫ్యాన్స్ ని అధిక టికెట్ రేట్లతో దోచుకున్నారు, కంటెంట్ విషయంలో మోసం చేశారు, అసలు సినిమాల్లో మీ రాజకీయం ఏంటి, బలవంతంగా మీ ప్రాపగాండని రుద్దితే జనం చూడరు, అదే విషయాన్ని సమాధానంగా కూడా చెప్పారు. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి ఆడియన్స్కి మధ్య ఒక బంధం ఉంటుంది. అది కథల పరంగా కావచ్చు, నటన పరంగా కావచ్చు. కానీ ఈ మధ్య వచ్చిన హరిహర వీరమల్లు కానీ, కన్నప్ప కానీ, థగ్ లైఫ్ కానీ, గేమ్ చేంజర్ కానీ ప్రీ రిలీజ్ ఎలివేషన్స్ ఏంటి? చెత్త సినిమాలు తీసిన విషయం మీకు తెలీదా? ఎవరికి అమ్ముతున్నారు? మీరు చేస్తుంది నమ్మక ద్రోహం కాదా? బాహుబలి లాంటి సినిమాని రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది? బిగ్ బడ్జెట్ సినిమాలకు అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. కానీ అదే మేము చేస్తున్నామని చెప్పి ఎలాంటి సినిమాలను ఇస్తున్నారు? ఇచ్చి ఎలాంటి దోపిడీ చేస్తున్నారు? ఎవరిని దోపిడీ చేస్తున్నారు? మీ ఫ్యాన్స్నే కదా. హై బడ్జెట్ సినిమాలు అంటున్నారు, మరి ఆ రేంజ్లో కథ ఉందా? VFX ఉందా? ఫైట్స్ ఉన్నాయా? సినిమాకి 5 ఏళ్ల అంటూ హరిహర వీరమల్లు సినిమాని ఉద్దేశిస్తూ అసలు ఆ టైం ఎందుకు పట్టింది? కథల్ని మార్చి అందులో మీ రాజకీయ సిద్ధాంతాల్ని రుద్ది దాన్ని ఓ సినిమాగా చేయాలని వచ్చి ఇంత కష్టపడ్డాం, 5 సంవత్సరాలు కష్టపడ్డాం అని అంటున్నారు. ఈ 10 రోజులు ప్రమోషన్లకు వచ్చినట్టు షూటింగ్స్కి నిజాయితీగా వచ్చుంటే 2 ఏళ్ల ముందే రిలీజ్ అయ్యేది కదా ఈ సినిమా. మహేష్ బాబు, జూనియర్ NTR గతంలో ఓ వేదికపై ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఫ్యాన్స్కి? మేమిద్దరం ఫ్రెండ్సే, మేము బాగానే ఉంటాం, మా కోసం మీరు కొట్టుకోవద్దు అని అన్నారు. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు? తిరిగి కొట్టమంటాడా? నిన్ను చొక్కా చించుకొని ప్రేమించేవాళ్ళు నిన్ను ప్రేమిస్తుంటే వాళ్లను నీ సైనికులు అనుకుంటున్నావా? ఇది నాన్సెన్స్. పవన్ ఫ్యాన్స్కి బాడీ పార్ట్స్ తప్పితే వేరేది తెలియదు. వాళ్లను నువ్వు కరెక్ట్గా ఉండమని చెప్పవు, కానీ వేరే ఎవడైనా ట్రోల్ చేస్తే మాత్రం గట్టిగా ట్రోల్ చేయమంటావా? అసలు మనస్సాక్షి లేని ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం? ఇది కోపం కాదు, నా ఆవేదన. నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి అది జనాలకు నచ్చకపోతే నేను అర్థం చేసుకుంటా. ఒకవేళ ఫ్లాప్ అయితే అది ప్రయోగం అనుకోవచ్చు. కానీ నీ అహంకారం వల్లే సినిమా 5 ఏళ్లకు వచ్చింది. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితిని మీరు కల్పించారా? ఎవరిని మోసం చేస్తావు? ఒక నిజాయితీ ఉండాలి కదా. నీకు సిగ్గనిపించటం లేదా? ఇలాంటి ద్రోహానికి రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. నేను పాలిటిక్స్ మాట్లాడతాను కానీ నా సినిమాల్లో మాట్లాడను. అది వేరు ఇది వేరు కదా. చివరికి ఎవరిని కోల్పోతున్నావు? నిన్ను ప్రేమించే వాళ్ళనే దోపిడీ చేయటం కరెక్ట్ కాదు అంటూ పవన్కి గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. అయితే చాలామందికి అసలు ప్రకాష్ రాజ్కి పవన్కి ఎందుకు పడదో తెలియదు. అసలు విషయం ఇదే అని చెప్పలేం, కానీ ఇవి కూడా కారణమని చెప్పవచ్చు.
ప్రకాష్ రాజ్కి బీజేపీ అంటే పడదు. ఆయన ఎప్పటికప్పుడు మోడీ ప్రభుత్వంపై, హిందుత్వ రాజకీయాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్లకు ప్రత్యక్షంగా మద్దతిస్తూ ఉండటం వీరి మధ్య విభేదాలకు ముఖ్య కారణం. అందుకే ప్రకాష్ రాజ్ పవన్పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. పవన్ గురించి మీ అభిప్రాయం ఏంటా అని ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ని అడిగితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్లారిటీ లేని నాయకుడు. అంటే ఒక్కోసారి టీడీపీకి మద్దతు, ఇంకోసారి బీజేపీకి మద్దతు. ఎన్నికల సమయంలో చక్రం తిప్పేందుకు ఉపయోగపడతాడు అన్నట్టు సమాధానమిచ్చాడు. ఇలా బీజేపీకి పవన్ మద్దతు ఇస్తున్నప్పటి నుంచి మొదలైన పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎన్కౌంటర్ వార్ ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలా అని సినిమాల పరంగా మాత్రం వీరి మధ్య ఎటువంటి వైరం ఉండదు. ఇద్దరూ కలిసే పనిచేస్తారు.